పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏమిటిది చెప్పనట్లుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నిచ్చిందో అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హీరోయిన్ మృణాల్ ఇంకా విజయ్ మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగుందంటూ టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ టీజర్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ టీజర్ రేపు సాయంత్రం 6:30 రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కి సిద్ధమవుతున్నారు. మరో నెల రోజుల టైం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ యాక్టివిటీస్ స్పీడప్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్, పోస్టర్స్, నందనందన లిరికల్ సాంగ్ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా సూపర్ హిట్ కానుందని ఇండికేషన్స్ ఇస్తున్నాయి. పరశురాం, విజయ్ దేవరకొండ రెండోసారి చేతులు కలిపి చేస్తున్న చిత్రమే ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే వీరి కాంబినేషన్లో గీతా గోవిందం లాంటి హిట్ వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మార్చి 4న సాయంత్రం 6:30 ఈ మూవీ టీజర్ విడుదలవుతుందని విజయ్ దేవరకొండ ఒక పోస్టర్తో ప్రకటించాడు. ఇప్పటికీ ఫ్యామిలీ స్టార్ నుండి ఎన్నో పోస్టర్లు విడుదలయ్యాయి. వాటితో పాటు ఒక గ్లిమ్స్ కూడా చాలా కాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా సిద్ శ్రీరామ్ పాడిన నందనందన అనే పాట కూడా మ్యూజిక్ లవర్స్ను బాగా ఆకట్టుకుంది. దీంతో టీజర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ఖుషి అనే ప్రేమ కథతో చివరిగా ప్రేక్షకులను పలకరించారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంతతో జోడీ కట్టారు విజయ్. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారనే అంశం చాలా మంది ఆడియన్స్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ మూవీని థియేటర్స్లో చూడడానికి బయలుదేరారు. కానీ ఖుషికి అంతగా పాజిటివ్ టాక్ లభించలేదు. మిక్స్డ్ టాక్తో యావరేజ్ హిట్గా నిలిచింది. లైగర్ వల్ల విజయ్ దేవరకొండ తిన్న ఎదురు దెబ్బను ఖుషి కవర్ చేయలేకపోయింది. అందుకే తన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ పైనే ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ కోసం మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మృణాల్ స్టోరీ సెలెక్షన్కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సీతారామంలో సీతగా, హాయ్ నాన్నలో యష్న పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించింది, అలరించింది ఈ భామ. ఇక ఫ్యామిలీ స్టార్లో కూడా తన పాత్ర మిడిల్ క్లాస్ అమ్మాయిలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని గ్లిమ్స్ పాటను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ మూవీలో విజయ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో గ్లిమ్స్ ద్వారా కాస్త ఐడియా వచ్చిన మృణాల్ క్యారెక్టరైజేషన్ గురించి మాత్రం దర్శకుడు ఎక్కువగా రివీల్ చేయలేదు. అందుకే టీజర్లో మృణాల్ని చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.